నమస్కారం ప్రజలారా. మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరి మన అన్న గురించి ఏదో మాట్లాడినాడంట. సరే, దానికి మన దగ్గర ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మరి రకరకాలైనటువంటి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి మా తురుం ఖాన్ అట్టంటావా, మరి మమ్మల్ని ఇట్టంటావా అని చెప్పి రకరకాలుగా వివిధ మాధ్యమాల్లో సరే వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదంతా మాట్లాడబోయే ముందుగా మన జగనన్నకు ఉండేటువంటి ఒక వార్తాపత్రిక, ఒక టీవీ ఛానల్లో ఏ విధమైనటువంటి భాషను మాట్లాడినారు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలతో మహిళల్ని గౌరవించారనేది కూడా మనం ఒకసారి చర్చించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేటువంటి ఉద్దేశంలోనే నేను ఈ వీడియోని చేస్తా ఉంటా. అన్నిటికన్నా ముందుగా షర్మిలమ్మ కట్టుకున్నటువంటి చీర గురించి కామెంట్ చేసినటువంటి మహానుభావుడు మన జగనన్న. మనం స్త్రీల గురించి కన్నా మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాం, ఏ విధమైనటువంటి వ్యక్తులతో ఎటువంటి భాషను మాట్లాడించినాం, ఏ విధంగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అమరావతి మహిళల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినాం ఏందనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అన్నీ మర్చిపోతాయట. అదేవిధంగా మనకు పొద్దున్నే ఒక ఆయన కొమ్మినేని గారు కూర్చుంటారు మన టీవీ ఛానల్లో. ఆయన కృష్ణరాజు అనేటువంటి ఒక జర్నలిస్టును కూర్చొని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినారు మహిళల మీద, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడించినారు అంటే అంత చులకన. ఒరే స్వామి, సాక్షాత్తు మన జగనన్నే రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి కట్టుకున్న చీర గురించి వ్యాఖ్యలు చేసిన రోజు ఎక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఈ తపేలం బ్యాచ్ అంతా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఏమి చెప్పినాడు ఏందనే విషయాన్ని మనం ఒక్కసారి పక్కన పెడితే, మనం ఏ విధంగా గౌరవించినాం, మనం ఏ విధంగా తల్లిగారిని గౌరవించినాం, ఏ విధంగా మనం చెల్లిగారిని గౌరవించినాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఆ తర్వాత మాట్లాడదాం, ఇంకా బాగుంటుంది. హర్షిస్తారు ప్రజానికం కూడా. మనం ఏ విధంగా మహిళల మీద ఎటువంటి నీచపు పోస్టులు పెట్టినాం. నారా లోకేష్ గారి పుట్టుకుని గురించి కూడా మాట్లాడించినారు. ఆ రోజు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు, ఎక్కడ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారు, దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? ఈరోజే మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజే మహిళలు గుర్తొచ్చినారా? సాక్షాత్తు నిండు భారీ బహిరంగ సభల్లో అంటే మనం గ్రీన్ మ్యాట్లు వేసుకున్నా మనం నిండుగా వచ్చినారు జనాలనే చెప్పుకున్నాం. దానికి తద్వారా 11 వచ్చినాయి, అది వేరే విషయం. మనం ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడలే, ఆ రోజు ఎందుకు మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పినాం. ఇకపోతే జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరిజం చేస్తున్నావా అని చెప్పి ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తినారు. జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరేజం చేస్తున్నామని మన సాక్షి యాజమాన్యాన్ని అడగాల ముందు. ఎందుకంటే మన అన్న పకోడీ మాటలు తప్ప రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోలవరం పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, అమరావతి రాజధాని పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఎక్కడ మరి దాన్ని ఏమంటారు శాంతి భద్రతలు ఎట్లున్నాయి, ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయి, గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉన్నది, రోడ్లు మరమ్మతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఎంతవరకు ప్రజానికానికి అందుతూ ఉన్నాయి, రైతాంగం ఏ విధంగా ఉన్నది, మహిళలు ఏ విధంగా ఉన్నది, పాలన ఉద్యోగులకు ఏ విధంగా ఉన్నది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించారు, మరి ఏంది కథ ఏంది కార్యక్రమాన్ని ఏనాడైనా సరే మన సాక్షి ఛానల్లో చూపించినారా? రాజధాని పనులు చూపించినారా? పోలవరం పనులు చూపించినారా? మనమా బ్రోకరేజ్ చేస్తుంది, లేకంటే ఇంకా వేరే ఇతర ఛానల్లా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు లూటీ చేసి ఈ అవినీతి సాక్షి పేపరు, అవినీతి సాక్షి ఈ దాన్ని టీవీ ఛానల్ని కూర్చొని పెట్టి మన తపేలం బ్యాచ్ని కూర్చొని పెట్టి ఏ విధంగా ఆడ తపేలం బ్యాచ్తో మాట్లాడిస్తూ ఉంటారు. ఇదే కేఎస్ఆర్ లైవ్ షోలోనే కదా అమరావతి రైతులు వేషాలు అన్నారు. ఆ రోజు దేనికి కండి లేకపోయినారు అంటే ఆ రోజు మీకేం చెవల్లో ఏమన్నా శేషం పోసారు ఎవరా మీకు? ఈ రోజే కనపడిందా? ఎప్పుడైనా సరే ఆయన సజ్జల రాజశేఖరరెడ్డి ఏమంటాడు, ఆమె ఎవరో చౌదరి, ఆమె రేణుకా చౌదరినో ఎవరో ఏం పేరు పేరా రేణుకా చౌదరి అనుకుంటా, ఆమె పెద్ద ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ ఉంటాం తోడలు గిడలు అని చెప్పి మాట్లాడినటువంటి ఈ బఫున్ గాడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడినాడు? నిన్నగాక మొన్న అనుకుంటా 2 రోజుల క్రితమే. మరి దేనికి మాట్లాడినాడు? మహిళల గురించి ఒకరవ మనం అణిగి ఉంటే బాగుంటుంది. సొంత చెల్లెల మీదనే ట్రోల్స్ చేయించినటువంటి చరిత్ర జగనన్నది. షర్మిలా కట్టుకున్నటువంటి చీర గురించి వ్యాఖ్యలు చేసినాడు. చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి వాళ్ళ ఇంటికి పోయి పసుపు చీర కట్టుకొని అని చెప్పి మాట్లాడినాడు. సిగ్గుడాదా రొంతైనా సొంత చెల్లెలు కట్టుకునే చీర గురించి కామెంట్స్ చేసినాడంటే
మరి ఇక మనోడి చరిత్ర ఏంది, మనోడి కథ ఏంది, ఎందుకు మాట్లాడలేకపోయినారా, ఎందుకు చెప్పలేకపోయినారు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, మనకు ఇది చాలా తప్పు అని చెప్పి దేనికి చెప్పలేకపోయినారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులను ఏ విధంగా లాఠీ చార్జ్ చేయించిన మహిళలని చెప్పి చూడకుండా వాళ్ళ మీద ఎటువంటి కేసులు కట్టినాం, అదేవిధంగా వాళ్ళకు నిండు గర్భిణీని కూడా ఏ విధంగా బూటకాలతో తన్నిచ్చినటువంటి చరిత్ర మన జగన్ అన్నది. మనవా మహిళల గురించి మాట్లాడేది, మనవా మహిళల గౌరవం పట్ల మనవా మాట్లాడేది. మాట్లాడేటప్పుడు మన గత చరిత్ర ఏంది, మన వ్యవహారం ఏంది, మన శైలి ఏంది, మనం ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాం, సాక్షాత్తు మన జగనన్న చేసినాడు రా. ఎవరో మంత్రులు చేసేనో, అప్పటి మంత్రులో లేకుంటే అప్పటి శాసనసభ్యులో కాదు, మన జగనన్న ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని చేసినటువంటి వ్యాఖ్యలు ఏ మహిళల గురించి మనం మాట్లాడటం అనేది ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ హౌలే కోతలో మావిగాన్ అనే కోతలు కూసినాకనే ఈ వ్యాఖ్యలన్నీ కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా మనం మహిళల పట్ల మనకు అంత చిత్తశుద్ధిగా మనం ఏం లేము. మహిళల గురించి మనం ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఏ విధంగా మాట్లాడించినాం, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారిని ఏ విధంగా మాట్లాడించినాం, నారా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడినాం, మరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఏ విధంగా మనం వ్యాఖ్యలు చేసినాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా గమనించినారు. అందరికీ గుర్తున్నది. మనం ఈరోజు మనల్ని ఏదో ఒక మాట అన్నారని చెప్పి మా పార్టీలో ఉండే మహిళలందరినీ కూడా మీరు ఇది చేస్తారా, మీరు అది చేస్తారా, మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారా, జర్నలిజం చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తున్నారా అంటే ముందు మన సాక్షి ఛానల్, మన సాక్షి వార్తాపత్రిక మరి జర్నలిజం చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తున్నారా అనేది వాళ్ళ దగ్గర నుంచి ముందు వివరణ కన్నా తీసుకొని వచ్చినామంటే వెంకటరెడ్డి భలే ఉంటుంది. నువ్వేదో మనకు బిస్కెట్లు వేస్తున్నారని 4 యూట్యూబ్ ఛానళ్ళకు పోయి 4 ఇంటర్వ్యూలు, 4 ఇంకొక టీవీకి పోయి మన టీవీ ఇంకొక టీవీ ఏముండదు, మన టీవీకి పోయి అక్కడికి పోయి కొన్ని వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, లేకంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు నుంచి ఏదో మాట్లాడినంత మాత్రాన, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నుంచి మాట్లాడినంత మాత్రాన అబ్బా మన పార్టీ వాళ్ళు చించినారు పొడిచారని ఎవరు కూడా అనుకునేటువంటి రోజులు కాదు ఇవి. మనం గతంలో మాట్లాడినట్టు అన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని గుర్తున్నాయి, వాళ్ళన్నీ కూడా గమనించున్నారు. గమనించిన తర్వాతనే మనకి ఈరోజు గేరా వచ్చినాయి. మరి మీరు ఇటువంటి మావిగన్న మాటలే, ఇటువంటి పకీరి మాటలే, ఇటువంటి పాలేరు మాటలే, ఇటువంటి హౌలే మాటలే సజ్జల డైరెక్షన్లో కన్నా చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో గాలికి కూడా తట్టుకోలేము. ఏమి తట్టుకోలేకపోయినా ఎవరు అవునన్నా కాదన్నా మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఎక్కడా కూడా అంతకన్నా గ్యాప్ ఉండదు. ఖచ్చితంగా మనమైతే అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే మన పార్టీలో సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి మిల్లెట్ రెడ్డి ఉన్నాడో ఆ మిల్లెట్ రెడ్డికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నీ యొక్క హౌలే కోతలు, నీ హౌలే ఆలోచనలు కొద్దిగా పక్కన పెట్టి ఏదైనా టయానికి ఏమన్నా జగనానికి ఇవ్వాల్సినటువంటి బిల్లలు ఏమన్నా ఇచ్చితే మరింత మార్పు అవుతాడేవో, మార్పు చెందుతాడేమోననే నేను ఆయనకు తెలియజేసుకుంటూ, సరే మరి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీ అభిప్రాయం కూడా తప్పకుండా మనకు కావాలి. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా, అంటే వెంకటరెడ్డి చేసినటువంటి మాటలు కావచ్చు, ఏబిఎన్ రాధాకృష్ణ దాంట్లో అంటే మావిగన్ గురించి దాన్ని ఏమంటారా, ఆయన ఏదో వీకెండ్ కామెంట్ ఏదో రాస్తాడు కదా, దానిపైన మీ అభిప్రాయాన్ని ఒకసారి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.